ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఊరు వాడా కార్యక్రమంలో రా ఎన్టీఆర్ నిర్వాహకుడు సాయి రూప్ ఏం మాట్లాడారు ఒకసారి మనం బ్రేకింగ్ లో చూద్దాం. మా సంస్థకు గుర్తింపు ఎన్టీఆర్ పై ఉన్న అభిమానమే అంటున్నారు సాయి రూప్. ఎన్టీఆర్ కు చెడ్డ పేరు తెచ్చే పనులు ప్రాణం పోయినా చేయమంటున్నారు. ఎక్కడైనా తప్పు జరుగుంటే పెద్ద మనసుతో క్షమించండి. కొన్ని రోజులుగా నిద్రలేని రాత్రులు గడిపాను. ఊరు వాడా కార్యక్రమం జనాల్లోకి వెళ్లాల్సిందే. ఎన్టీఆర్ అభిమానులు చేసిన సేవలు ఎవ్వరూ చెయ్యలేరు అంటున్నారు సాయి రూప్. మరొక వైపు ఎవరెన్ని రాళ్లు వేసినా కూడా వెనక్కి తగ్గేదే లేదంటున్నారు సాయి రూప్. ఈ వారం రోజులుగా నేను ఎంత కుంగిపోయాను, ఎంత డౌన్ అయ్యానో ఎవరికి తెలియదు. ఎవరికి చెప్పను కూడా చెప్పలేదు అక్కడ. అందుకే ఇలాంటిది ఒకటి జరిగిందని నేను చాలా లో లైట్లో చాలా కామ్గా అప్డేట్స్ అన్నీ కూడా మేము ఆర్గనైజేషన్ నుంచి ఇచ్చుకుంటూ సైలెంట్ అయ్యాం. ఏదున్నా 18వ తారీఖు మాట్లాడుకుందాం. అయినా మన మీడియా సోదరులు కొంతమంది మొన్న ఇక్కడే బయట కూడా నన్ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. నేను హ్యాండిల్ చేస్తున్న ప్రెషర్ని దృష్టిలో పెట్టుకొని నేనేదో 1-2 పదజాలాలు అటు ఇటు దొర్లుంటే దయచేసి మా నందమూరి తారక రామారావు గారిని అలాగే వారి అభిమానుల్ని కూడా క్షమాపణ కోరడం జరుగుతుంది. ఈ వారం రోజుల్లో పెను ఉప్పెని చూశాను నేను, కానీ ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు. ఈ ప్రోగ్రాం జరగాల్సిందే. ఈ ఊరువాడ ఐడియా జనాల్లోకి వెళ్ళాల్సిందే. దీనికి ఎంత అడ్డంకులు ఎదురైనా దీన్ని ముందుకు తీసుకెళ్లడమే, దీనికోసం ఫైట్ చేద్దామని ఇవాళ ఇక్కడ ఉన్నాను. నందమూరి తారక రామారావు గారి అభిమానులు చేసినన్ని సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఇంకెవ్వరూ చేయలేదు. మా నందమూరి తారక రామారావు గారు తలదించుకునే పని కానీ, ఆయన అవమానించే పని కానీ, ఆయన పేరు పోగొట్టే పని కానీ కల్లో కూడా మేము దాన్ని ఆలోచించాం. ఆ పని చెయ్యం. నిన్ను హట్ చేసిన, అగ్రెసివ్గా మాట్లాడిన అనిపించిన దయచేసి నా వయసు ఒక్కసారి చూసి నాకు క్షమించన్నా. నేను చాలా చిన్నవాడిని, మేము చాలా చిన్నవాళ్ళం.